కరివేపాకు మొక్క చూసారా, కట్ చేశాను నేను ఇంతకుముందు. ఎలాగొచ్చిందో మళ్ళీ చిగుర్లతోటి వచ్చిందనమాట. ఎప్పుడైనా కరివేపాకు మొక్క ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉండాలి. కట్ చేస్తే చిగుర్లు వచ్చి చక్కగా గుబురుగా వస్తుందనమాట. ఒకే ఒక్కటి దానికి ఏంటంటే మనం అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ వేస్తూ ఉండాలి. అలాగే దీనికి ఎక్కువ చీడలైతే పట్టవు, కాకపోతే ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇదిగో ఇదేదో ఇలాగ తెల్లగా ఉంది, కొంచెం దాన్ని దులిపేసి మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కరివేపాకు ఎప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ నీరు పోయకూడదు, అలాగని తక్కువ కాకూడదు. అలాగే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. మీద నుంచి ఇదిలా తెంపేసి తీసిస్తే మళ్ళీ ఇక్కడి నుంచి గుళ్ళు వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చిన్నపాటి జాగ్రత్తలతో చిన్న కుండీలోనే పెరిగింది. చూడండి, చాలా చిన్న కుండీ ఇది, ఒక బకెట్ లాంటిది అనమాట. సో ఇందులో పెంచేసుకోవచ్చు. టెర్రస్ మీద కూడా కరివేపాకు అవుతుంది చాలా చక్కగా. పెద్దదేమి చేయక్కర్లేదు, మన ఇంటికి కావాల్సింది, మా ఇంటికి కావాల్సింది అయితే సరిపోతుందండి.